హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదే ఆషాఢ మాసంలో అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? అందరికీ డౌట్ ఉంటుంది కదా, ఆషాఢ మాసంలోనే ఎందుకు అని. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? గ్రీష్మ ఋతువు పూర్తయి వర్ష ఋతువు ప్రారంభమవుతుందండి మనకి. సో ఇలా ప్రారంభమవుతున్నప్పుడు ఆషాఢం అనేసరికి మనకు గుర్తొచ్చేది ఏంటండి, వర్షాలు పడుతూ ఉంటాయి. కానీ గ్రీష్మ ఋతువులో ఏమవుతుంది, మన శరీరం చాలా వేడిగా ఉంటుంది. సడన్గా మనకి ఆషాఢ మాసంలో బయట వాతావరణం అంతా కూడా చల్లగా తయారవటం వల్ల మన శరీరంలో వేడి అన్నది తగ్గించుకోవాలి. మన శరీరంలో వేడిని తగ్గించుకోవాలి. లేదు అంటే బయట వాతావరణం చల్లగా ఉంటుంది కదండి, తగ్గించుకోలేకపోతే వేడిని మనకి జ్వరాలు, జలుబులు, దగ్గులు ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మన పెద్దవాళ్ళు మనకి ముందుగానే ఆలోచించి ఆషాఢ మాసం మొదలవుతుంది అన్నప్పుడే, అంటే ఆషాఢ మాసం మొదలవ్వగానే మనకి గోరింటాకు పెట్టుకోవాలని చెప్పి మన పెద్దవాళ్ళు ఒక నియమం పెట్టారు. సో అదే నియమాన్ని మనకి అలవాటుగా మన అమ్మలు మనకి అలవాటు చేశారు అనమాట. ప్రతి ఆడపిల్లలు కూడా ఆషాఢ మాసంలో తన 2 చేతులకి గోరింటాకు పెట్టుకొని ఎంత ఎర్రగా పండిందో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. మన శరీరంలో వేడిని తగ్గించడానికి ఈ గోరింటాకుని పెట్టుకుంటూ ఉంటారు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా గోరింటాకుని ఆషాఢ మాసంలో పెట్టుకుంటారండి. ఎందుకంటే మనకి ఆషాఢ మాసంలో సీజనల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి అన్నది పెరుగుతుందన్నమాట. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా ఈ గోరింటాక్కి ఉందండి. అందులోని కూడా మళ్ళీ మనకి ఆడవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలని ఒక రూల్ అయితే వింటూ ఉంటాం కదా. పెళ్ళైన వాళ్ళు ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఇక్కడ పెళ్ళి అయినా అవ్వకపోయినా ఆషాఢ మాసంలో అందరూ కూడా గోరింటాకు అయితే పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పెళ్ళైన వాళ్ళనే ఎందుకు పెట్టుకోమంటారంటే, మనకి ఈ హౌస్ క్లీనింగ్ వర్క్స్ కానివ్వండి, లేకపోతే ఏంటి బట్టలు ఉతకటం కానివ్వండి, సామాన్లు క్లీన్ చేయడం కానివ్వండి, ఇలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. వాళ్ళ చేతులు ఇంకా అలా వాటర్లో ఎక్కువసేపు నానుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ ఏంటంటే డిటర్జెంట్స్లో ఉంటారు. నెక్స్ట్ హార్మ్ఫుల్ కెమికల్స్ క్లీనింగ్కి యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటి వల్ల కూడా వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా మనకి రాకుండా ఉండాలని చెప్పి ఆషాఢ మాసంలో గోరింటాకుని పెట్టుకోమంటారనమాట. సో ఇక్కడ పెళ్ళి అయినా అవ్వకపోయినా మనకి ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఏవి మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలని చెప్పి మన పెద్దవాళ్ళు మనకి ఇలా అలవాటు చేశారు. సో గోరింటాకు అన్నది ఆషాఢ మాసంలోనే దొరుకుతుందని ఏం కాదండి. ఏ సీజన్లోనైనా కూడా ఆకు పండుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. సో దాన్ని మనం పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టుకోవటం వల్ల మనకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నాక కూడా పెట్టుకోకుండా ఎలాగుంటాం కదండి. సో ఇలా పెట్టుకోవటం వల్ల మన చేతులు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి కదా. సో చూస్తున్నారు కదా, నేను ఆషాఢ మాసంలో ఇలా అయితే డిజైన్స్ గోరింటాకుతోనే నేను పెట్టుకున్నానండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.